హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు anushree ఫిజిక్స్ అకాడమీ. ఈరోజు 10th క్లాస్లో 10th చాప్టర్ దట్ ఈస్ ఎలక్ట్రిక్ కరెంట్. అందులో ఇంతకుముందు ఆల్రెడీ హాఫ్ చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టాపిక్లో రిమైనింగ్ హాఫ్ చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దట్ ఈస్ ఇక్కడ ఏ టాపిక్స్ వస్తాయంటే రెసిస్టార్స్ ఇన్ సిరీస్ మేనర్, రెసిస్టార్స్ ఇన్ ప్యారలల్ మేనర్, కిర్చాఫ్ లాస్ ఇక్కడ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో అప్ టు ఓమ్స్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్ అక్కడ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ రెసిస్టార్స్ ఇన్ సిరీస్, రెసిస్టార్స్ ఇన్ ప్యారలల్, అలాగే కిర్చాఫ్ లాస్ ఈ మూడింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రెసిస్టార్స్ కాంబినేషన్స్లో సిరీస్ మేనర్ అండ్ ప్యారలల్ మేనర్ ఈ రెండు కూడా మీకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి. దట్ ఈస్ 4 మార్క్ క్వశ్చన్స్ కింద అయినా అడగచ్చు, లేదంటే 8 మార్క్స్ కింద కూడా అడగచ్చు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ సార్ మాకు రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తున్నారు. అలా రాస్తూ వెళ్తే చాలా టైం తీసుకుంటుంది, కొంతమందికి బోర్గా అనిపించవచ్చు. నా టార్గెట్ ఏంటంటే వితిన్ 15 మినిట్స్లో వీడియో అయిపోవాలి. అందుకని పిల్లలకి ఈజియెస్ట్ వేలో చెప్దామనేసి ఈ షార్ట్ పీరియడ్లో నేను ప్రతి ఒక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ద రీజన్. సో లెట్ us see. ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి. సిరీస్ మేనర్లో ఒక టాపిక్ వస్తుంది, అలాగే ప్యారలల్ మేనర్లో ఒక టాపిక్ వస్తుంది. ఈ రెండింటి గురించి చూడాలి. సో ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి నేను సిరీస్ మేనర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ పోర్షన్ ప్యారలల్ మేనర్ గురించి చెప్తాను. సో ఫస్ట్ వన్, అకార్డింగ్ టు ఓమ్స్ లా ఓన్లీ వీఆర్ కన్సిడరింగ్ దట్ ఈస్ V ఈక్వల్స్ టు IR. ఆ ఈక్వేషన్ నుంచి మనము ఈక్వేషన్ పార్ట్ అంతా కూడా డిరైవ్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. అంటే సిరీస్ మేనర్లో రెసిస్టార్స్ని ఏ విధంగా కలుపుతాం అనేసి క్వశ్చన్ మీకు ఏ విధంగా అడుగుతాడంటే డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వెన్ ద రెసిస్టార్స్ ఆర్ ఇన్ ద సిరీస్ మేనర్ అని అడుగుతారు. అప్పుడు ఈ డయాగ్రామ్ వేసి మనము డెరివేషన్ పార్ట్ చేయాలి. అంటే ఇక్కడ 3 రెసిస్టార్స్ తీసుకుంటే కనుక మనము 3 కాదు, ఎన్ని రెసిస్టార్స్ అని తీసుకోవచ్చు. మన టాపిక్లో 3 రెసిస్టార్స్ని చూపించారు కాబట్టి దట్ ఈస్ R1, R2 అండ్ R3 3 రెసిస్టార్స్ తీసుకున్నాము. అలాగే కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ ఆల్ 3 రెసిస్టార్స్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద R1 ఈజ్ V1 అండ్ R2 ఈజ్ V2 అండ్ R3 ఈజ్ V3. సో ఈ విధంగా మనము డయాగ్రామ్ని తీసుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సిరీస్లో ఏది చేంజ్ కాదు, ఏవి చేంజ్ అవుతాయి అనేసి. సో అన్నీ మనము అకార్డింగ్ టు ఓమ్స్ లా నుంచినే తీసుకుంటాము. అంటే ఏ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకున్నా ఈ 3 కాంబినేషన్సే ఉంటాయి. అంటే వోల్టేజ్, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఈ మూడింటి గురించే మనం చెప్తాము. ఇక్కడ సిరీస్ కనెక్షన్లో ఏది మారదంటే కరెంట్ మారదు, కరెంట్ ఈజ్ కాన్స్టెంట్ అంటే కరెంట్ మారదు అనేసి. సో రిమైనింగ్ వోల్టేజ్ ఇంకా రెసిస్టెన్స్ ఈ రెండు మారుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద R1 ఈజ్ V1 అని అనుకుంటాం. అంటే ఫస్ట్ రెసిస్టెన్స్కి R1 దగ్గర V1 ఎంత ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే Vతో చూపిస్తారు కాబట్టి ఫస్ట్ రెసిస్టర్ కాబట్టి V1 అని అనుకుంటాం. దట్ ఈస్ V1 ఈక్వల్స్ టు I ఇంటూ R1. అలాగే R2 దగ్గర దట్ ఈస్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద R2 ఈజ్ V2 దట్ ఈస్ ఈక్వల్స్ టు I ఇంటూ R2. సో ఈ విధంగా అక్రాస్ R2 దగ్గర మనము పొటెన్షియల్ని ఈ విధంగా తీసుకుంటాం. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద R3 దట్ ఈస్ V3 ఈక్వల్స్ టు I ఇంటూ R3. అంటే R3 దగ్గర ఇంత పొటెన్షియల్ ఉంటుందని ఈక్వేషన్ రాస్తాం. ఈ 3 ఈక్వేషన్స్ గమనిస్తే దీస్ ఆర్ లైక్ V ఈక్వల్స్ టు IR. సేమ్ ఈ ఈక్వేషన్ లాగానే ఉన్నాయి. అందుకని ఓమ్స్ లా నుంచినే మనము అన్ని ఈక్వేషన్స్ తీసుకుంటాం. దేర్ఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఆల్ ద రెసిస్టార్స్ అంటే అన్ని రెసిస్టార్స్ దగ్గర నుంచి మనం రిజల్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ గమనిస్తే దాన్ని V ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అని తీసుకుంటాం. అంటే అన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ కలిపేస్తే రిజల్టెంట్ పొటెన్షియల్ వస్తుందనేసి. సో అందుకని ఈ విధంగా తీసుకుంటాం. మళ్ళీ సేమ్ V1, V2, V3 ఆ ఈక్వేషన్స్ అన్నీ ఇక్కడ వచ్చిన మనం వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ V1 ఈక్వల్స్ టు I ఇంటూ R1 దట్ ఈస్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. సిమిలర్లీ V2 యాజ్ వెల్ యాజ్ V3 ఈ రెండింటిని కూడా ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ కామన్ టర్మ్ వచ్చేసి I ఉంది, మూడింటిలోన కామన్ టర్మ్ I ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ కామన్ తీస్తాము. అండ్ రిమైనింగ్ R1 ప్లస్ R2 ప్లస్ అండ్ R3 అగైన్ అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్స్ టు IR అని తీసుకుంటాం. కాబట్టి V బదులుగా IRని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ I క్యాన్సిల్ అవుతుంది కాబట్టి R వాల్యూని R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఎందుకని రెండు వైపులా I ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్ రాస్తున్నాం దట్ ఈస్ R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. ఈ విధంగా మనము రిజల్టెంట్ ఈక్వేషన్ని గమనిస్తాం. సో అంటే ఏంటి
మొత్తం రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద రెసిస్టార్స్ త్రూ దిస్ సిరీస్ మేనర్ అని చెప్తాం. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టార్స్ ఉన్నాయో ఆ మొత్తం అంతా కూడా రెసిస్టెన్స్ కలిపేస్తే రిజల్టెంట్ రెసిస్టెన్స్కి సమానం అవుతుంది. ఇది సిరీస్ మేనర్లో రిజల్టెంట్ రెసిస్టెన్స్కి ఈక్వేషన్. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్యారలల్ కనెక్షన్. దట్ ఈస్ రెసిస్టార్స్ ప్యారలల్ కనెక్షన్లో ఉంటే ఏ విధంగా మనం చెప్పాలి, ఏ విధంగా మనము రెసిస్టెన్స్ ఈక్వేషన్ని రిజల్టెంట్ రెసిస్టెన్స్ని కనుక్కోవాలి. ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ అంటే ఒకదాని కింద ఒకటి ఉండేటట్టుగా రెసిస్టార్స్ని తీసుకుంటాం. దట్ ఈస్ R1, R2 అండ్ R3. సో ఇక్కడ ఐ చేంజ్ అవుతుంది. ఇంతకుముందు సిరీస్ మేనర్లో ఐ చేంజ్ కాదు, కాన్స్టెంట్ అని చెప్పాము. కానీ ఇక్కడ ఐ చేంజ్ అవుతుంది. మరి ఏది కాన్స్టెంట్గా ఉంటుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకని ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్, అంటే మారదు అని అర్థం. మరి ఒక్కొక్క రెసిస్టర్ నుంచి ఎంత కరెంటు పాస్ అవుతుంది, ఆ విధంగానే మనము ప్యారలల్ కనెక్షన్లో తీసుకోవాలి. దట్ ఈజ్ వై కరెంట్ డ్రాన్ ఫ్రమ్ బ్యాటరీ ఈజ్ అని చెప్పి సో రిజల్టెంట్ ఈక్వేషన్ I1 + I2 + I3 అని తీసుకుంటాం. మరి I1, I2, I3లు ఏ విధంగా తీసుకోవాలి? దట్ ఈస్ R1 దగ్గర I1 తీసుకుంటాం, R2 నుంచి I2, R3 నుంచి I3. సో ఈ మూడు కూడా మనకు ఈక్వేషన్స్ తీసుకోవాలి. ఏ విధంగా తీసుకుంటాం? మళ్ళీ ఓమ్స్ లా నుంచి తీసుకుంటాం. దట్ ఈస్ V = IR. కానీ ఇక్కడ ఐని కామన్ తీస్తే V/R అని వస్తుంది. దట్ ఈస్ సిన్స్ V = IR, I = V/R. సో ఈ ఈక్వేషన్ నుంచి మనకు కరెంట్ ఈక్వేషన్ని తీసుకుంటాం. దట్ ఈస్ I = V/R. ఎందుకని ఓమ్స్ లా V = IR కాబట్టి ఐని కామన్ తీస్తే V/R వస్తుంది. ఈ టర్మ్స్లోనే మనము అన్ని కరెంట్స్ని డిరైవ్ చేస్తాం. దట్ ఈస్ కరెంట్ త్రూ R1 ఈజ్ I1 = V/R1. బికాస్ R1 కాబట్టి V/R1 అంటాం. వీని ఎందుకు V1 అని చెప్పాము? ఇక్కడ V కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి V1, V2, V3 అని చెప్పకూడదు, అంటే V మారదు. సో రిమైనింగ్ I1, R1 మాత్రమే మారుతాయి. మళ్ళీ I2, మళ్ళీ I2, R2 అండ్ I3, R3. సో ఈ రెండు టర్మ్స్ మాత్రమే మారుతాయి. సో రిమైనింగ్ రిజల్టెంట్ కరెంట్ కావాలంటే మళ్ళీ ఈ మొత్తం మూడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి I ఇక్కడ I1 అంటే కనుక V/R1, అందుకని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే I2, I3 దట్ ఈస్ V/R2, V/R3 కాబట్టి ఈ రెండింటిని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ ఈక్వేషన్లో మళ్ళీ పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ ఈస్ V కామన్ కాబట్టి వీని కామన్ తీసాము. వీని పక్కకి తీసేస్తే దట్ ఈస్ 1/R1 + 1/R2 + 1/R3 ఈ మూడు మిగులుతాయి. తర్వాత ఇక్కడ వీని ఇటువైపు తీసుకొస్తే దట్ ఈస్ I/V అనే అవుతుంది. దట్ ఈస్ I/V. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ దిస్ టర్మ్ దట్ ఈస్ 1/R1 + 1/R2 + 1/R3. సో I/V అంటే ఏంటి? మళ్ళీ ఓమ్స్ లా నుంచినే వస్తుంది. ఇక్కడ వీని ఇటువైపు తీసుకెళ్తే కనుక దట్ ఈస్ I = V/R ఉంది కదా, వీని ఇటువైపు తీసుకెళ్తే I/V అవుతుంది. అక్కడ ఏం మిగులుతుంది? 1/R మిగులుతుంది. కాబట్టి I/Vకి బదులుగా 1/Rని తీసుకోవచ్చు. దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఓన్లీ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్. దట్ మీన్స్ 1/R = 1/R1 + 1/R2 + 1/R3. సో మరి ఇది రెసిప్రోకల్గా వస్తుంది యాక్చువల్గా. దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తే కనుక, అంటే 1/Rని ఇన్వర్స్ చేస్తే కనుక మనకు రిజల్టెంట్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్లో అడుగుతాడు, ఇలాంటివి మనకు ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని కూడా చాలా ఇంపార్టెంట్. థియరీ కూడా ఇంపార్టెంట్, అలాగే ప్రాబ్లమ్స్ కూడా అడగచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద రెసిస్టెన్స్, దట్ ఈస్ రిజల్టెంట్ రెసిస్టెన్స్ వెన్ ద రెసిస్టార్స్ ఆర్ ఇన్ ద parallel manner. Including these two things, again we have the two topics, that is small topics. Maybe they can ask for 2 mark questions. ఇదే కిర్చాఫ్ లాస్, దట్ ఈస్ కిర్చాఫ్ ఫస్ట్ లా అండ్ సెకండ్ లా అని చెప్తారు, లేదంటే జంక్షన్ లా ఆర్ లూప్ లా ఈ విధంగా కూడా పిలుస్తారు. సో ఇవి షార్ట్ ఆన్సర్స్ కింద మేబీ 2 మార్క్స్కి ఆ విధంగా అడగచ్చు. సో ఇవి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ రెండు కూడా ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి. ఇవి వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ కిందకి వస్తాయి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్ us see the definitions of these two things. ఇక్కడ డెరివేషన్స్ ఏం లేవు కాబట్టి ఓన్లీ మీకు డెఫినేషన్స్ తీసుకుంటే చాలు. సో ఫస్ట్ లా తీసుకుంటే దట్ ఈస్ జంక్షన్ లా. ఎలా డిఫైన్ చేయాలి? ద సమ్ ఆఫ్ కరెంట్స్ త్రూ ఎనీ జంక్షన్ ఆఫ్ ఎ సర్క్యూట్ విచ్ షుడ్ బి 0 ఆర్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ త్రూ ఎనీ జంక్షన్ విచ్ షుడ్ బి 0. అదర్వైజ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ త్రూ ఎనీ జంక్షన్ విచ్ ఆర్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అని కూడా చెప్తాం. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కరెంట్స్ జంక్షన్ లోపలికి వెళ్తున్నాయో ఆ కరెంట్స్
జంక్షన్ నుంచి బయటకు వచ్చే కరెంట్స్కి సమానం అవుతుంది. ఆ విధంగా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ లూప్ లా. లూప్ లా అంటే ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి చెప్తుంది. ఇది కూడా సేమ్ ఆ విధంగానే డిఫైన్ చేయొచ్చు. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ అక్రాస్ ఎనీ loop which are should be 0. The number of potential differences through any loop is equals to 0. లేదంటే the algebraic sum of potential differences through any loop which are should be 0 అని చెప్తాం. అంటే ఒక లూప్ నందు మొత్తం పొటెన్షియల్ డిఫరెన్సెస్ కలిపేస్తే అది 0కి సమానం అవుతుంది. ఇక్కడ కూడా కొన్ని పొటెన్షియల్ డిఫరెన్సెస్ పాజిటివ్ ఉండొచ్చు, ఇంకా కొన్ని నెగిటివ్ ఉండొచ్చు. ఈ మొత్తం అన్ని 0కి సమానం చేయొచ్చు అని అర్థం. దీస్ ఆర్ అబౌట్ ద కిర్చాఫ్ టూ లాస్. సో ఇంతకుముందు నా స్టూడెంట్స్ అందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా హార్డ్ వర్క్ చేస్తాను. ప్రతి ఒక్క చాప్టర్ మీకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు వితిన్ 15 minutesలో చూసేటట్లు వీడియోస్ ఉంటాయి. చాలా ఈజియెస్ట్ వేలో మీకు చెప్తాను. సో కొంతమంది పిల్లలు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో యూ షుడ్ లైక్ ఇట్, షేర్ ఇట్ యాజ్ వెల్ యాజ్ ప్రెస్ ఆన్ ద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ చిల్డ్రన్.